వామ్మో! ఈ జనాలేంటి మామ ఇదేంటిది ఇంతమందున్నారు. ఏ సందు దొరికితే ఆ సందు, ఏ వీధి దొరికితే ఆ వీధి నుంచి బైకులైతే తీసుకొచ్చేత్తారనమాట. పొలాల్లోంచి కూడా తీసుకొచ్చేసారు. ఇక్కడైతే బాగా అట్రాక్షన్ అయితే ఈ హెలికాప్టర్ అనమాట. ఇదైతే 4000 ప్రైస్. ఎవరు లెక్క కూడా చేయట్లేదు. ఎవరి పనుల్లో వాళ్ళు ఫోటోలు తీసేసుకుంటున్నారు దుమ్ములేసిపోయినా సరే. అలా సాయంత్రం పూట సన్‌సెట్‌లో పంజాబీ వాళ్ళైతే గనక ఈళ్ళైతే మంచి వార్మప్ చేసుకుంటున్నారనమాట కబడ్డీకి. ఇదైతే పుష్కరాలకొచ్చామో, బీచ్ ఫెస్టివల్‌కొచ్చామో కూడా అర్థం కాలే నాకు కాసేపైతే. అసలు ఈ ఎండ ఎక్కడుందో కూడా అర్థం కావట్లేదు ఇప్పటికి. చిన్న వాటర్ ఫౌంటైన్ అయితే పెట్టారనమాట ఇక్కడైతే అట్రాక్షన్‌గా. ఇదైతే ఫుడ్ స్టాల్. ఇక్కడ కూడా ఖాళీ లేదు. దొరికిందే ప్రసాదం అన్నట్టు ఇదైతే దొరికింది. మా వాళ్ళైతే షేర్ చేసుకుంటున్నారనమాట. ఎందుకులే మళ్ళీ ఆ గుంపులు అని చెప్పి. ఇదైతే డెమో అనమాట. గేట్‌వే ఆఫ్ అమరావతి ఎలా ఉంటదని చూపియడానికి. ఇదే ఫిషర్‌మెన్స్ ఒక లైఫ్ స్టైల్ అనమాట. ఇది ఇక్కడైతే రామ్ మిరియాల్ అయితే మంచి సాంగ్స్ పాడుతాండు. ఇక్కడైతే తమ్ముళ్ళైతే బాగా సీరియస్‌గా తీసుకొని మరి డాన్స్‌లేస్తున్నారు చొక్కాలు ఇప్పదీసి మరి. పోలీస్ బాబు అయితే మీదైతే ఈ స్టేజ్ కాదు డీకెళ్ళిపోండి అని చెప్పి మెల్లగా దోశారనమాట. ఇక్కడైతే తమ్ముడైతే దూకలేక దూకాడు. ఎవరి పనుల్లో అయితే ఆళ్ళు ఉన్నారనమాట. ఈ తమ్ముడు డెడికేషన్ చూడండి. ఇది మూడో దానికి కాలు కూడా లేకపోయినా సరే దాని మీదే కూర్చున్నాడనమాట. అక్కడ స్పేస్ లేదు. స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు.